నీకు కర్మ అంటే ఏమిటంటే బాధ. కర్మ అంటే ఏమిటి? బాధ. బాధ బాధించకపోతే కర్మ లేనట్టే. ఎవరైతే గురువుని నమ్ముతారో, ఎవరైతే దైవాన్ని నమ్ముతారో వాళ్ళ మనసుని ఆ బాధ తాకదు నిద్రలో లాగా. అది అంతేకాని జ్యోతిష్యం నిజమా అబద్ధమా, గురువుని నమ్మితే కష్టాలు పోతాయా, దైవాన్ని నమ్మితే కష్టాలు కష్టము సుఖము అనేది అది కర్మ యొక్క స్వరూపం. అది ఆ వచనం మీద ఉండే విశ్వాసానికి గురుభక్తి అని పేరు. దానివల్ల ఏమవుతుంది అంటే నీ శరీరము ఒక బింబము కాదు, ప్రతిబింబము అని అర్థమవుతుంది. బింబానివి నువ్వే, అది ప్రతిబింబము అని వచ్చి ఏ బాధలు, సమస్త దుఃఖాలు, అజ్ఞానాలు, జనన మరణాల నుంచి దాటి ఒక జ్ఞానం కలుగుతుంది. అదే శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజువారి పాద పద్మాలకి ప్రణమిల్లుతూ వారి బోధ నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలనేలో దాంట్లో నుంచి 113వ చాప్టరు చివరి పేర. గురువుగారి ఎడల భక్తి కంటే గొప్పదైన భక్తి వేరేది లేదు, అద్వైత భక్తి. ఇది వేదములు కూడా అధిగమించినట్టిది. గురువుగారి వచనమే నేను అనుదృఢమైన విశ్వాసం ఉండవలెను. నీవు శరీరముగా తిరుగుతున్నప్పుడు అది చెలించున్నట్టు నీటిలో కనిపించే ప్రతిబింబము వలె ఉండును. శరీరమును ఉపయోగించుకొను, కానీ దేహాత్మభావము నిన్ను అంటుకొనకుండా చూచుకొను. చాలా గంభీరమైన విషయం ఇది. ఇవన్నీ చెప్పుకుంటూనే వచ్చారు మహారాజు వారు. అయితే ఇది చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం, విచారణ చేద్దాం. గురువు గారి ఎడల భక్తి కంటే గొప్పదైన భక్తి వేరేది లేదు. ఒక గురువుని ఎందు భక్తి కలిగి ఉంటే ఇంకంతకంటే వేరేది ఏది లేదు, అంతకంటే గొప్పది ఏది లేదంటున్నారు. గురుభక్తే గొప్పది అని. గురువు అంటే మన చైతన్యం, మన ఎరుక అని అర్థం. అట్లా తీసుకోవాలి. దానికంటే గొప్పది ఏది లేదు. భక్తి అంటే అర్థం ఏమిటి? అన్నీ ఏవి మనసులో ఏ కోరిక లేకుండా పరమాత్మ యందు లేదా తన యందు, తన గురువు యందు ఉండే ఆ ప్రీతి, ఇష్టం ఏదైతే ఉందో దానికే భక్తి అని పేరు. ఇంకేం ఉండకూడదు అది తప్పితే. సరే, గొప్పదైన భక్తి వేరేది లేదు, అద్వైత భక్తి. అద్వైత భక్తి అనే పదం ఇప్పుడు పెట్టారు. ఇక్కడ ఏమన్నారు? గురువుగారి ఎడల భక్తి కంటే గొప్పదైన భక్తి వేరేది లేదు అంటూ వితిన్ బ్రాకెట్స్లో అద్వైత భక్తి అన్నారు. అద్వైత భక్తి అంటే మనకి నేనున్నానని ఉంది, గురువు ఉన్నాడని ఉంది, దైవం ఉన్నాడని ఉంది. ఈ ఉన్నాడు అంటలోనే ఒక భేదం ఉంది. గురువు వేరు, దైవం వేరు, నేను వేరు అనే భావం ఉంది. అదే ద్వైతం అంటే. ఎట్లా రావాలి? గురువు దైవము ఇద్దరి మధ్య భేదం లేదు. దైవమే గురువుగా వచ్చారు. ఆ గురువు వచ్చారు అంటే ఆ గురువు దేహం రూపనామంకి మాత్రమే పరిమితుడు కాదు. ఆయన అనంత వ్యాప్తంగా, అనంతంగా సర్వజీవుల హృదయాల్లో చైతన్యంగా వెలుగుతున్న ఆ చైతన్యం ఏదైతే ఉందో అదే నా స్వరూపం. ఆ గురువు ఎవరో కాదు, నా చైతన్యమే, నా ఎరుకే, నా గ్రహింపే. ఇది అద్వైత భక్తి అని. అద్వైత భక్తి అంటే మనం అందరం కూడా గురువు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం భగవంతుడి నుంచి కానీ గురువు నుంచి కానీ ఏదైనా జ్ఞానం కాక ఏదన్నా ఉంది అంటే ద్వైతమే. అది ఎంత గొప్ప లౌకిక ప్రయోజనం అయినప్పటికీ కూడా, పారమార్థిక ప్రయోజనం కూడా ఒక రకంగా ద్వైతమే. గురువే నువ్వైన ఉన్నప్పుడు జ్ఞానం నీదే అయి ఉంది కదా. ఒకవేళ దైవం నువ్వే అయినట్టయితే నీకు నీ లక్ష్యము, నీ గమ్యము కూడా నువ్వే. అంతా నీ ఎరుకలో భాగమే. ఇదే అద్వైత భక్తి. ఇది వేదములను కూడా అధిగమించినట్టిది. ఈ గురుభక్తి ఎట్లాంటిది అంటే వేదాల యొక్క సారం, దాని ఆవల ఏదైతే ఉందో అన్నీ వేదాలు అంటే వేదన పోగొట్టేది,
వేదన ఏముంది చెప్పండి? మనందరికి కూడా ఈ వ్యావహారిక ప్రపంచంలో సుఖం దుఃఖం ఉంది. సరే, సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, మరి అందరికీ ఉన్నది అదే. ఇదో బాధ, దుఃఖం వెంటాడుతూనే ఉంది, బాధ భయం వెంటాడుతూనే ఉంది. అన్నిటికీ భయంగానే ఉంది, అన్నిటికీ బాధగానే ఉంది. మరి నేను గురువుని చెప్పుకోవటం మాటల్లోనో లేకపోతే ఒక గురువుని అనుకరించటం అది ద్వైతమే. గురువు అంటే అనంతంగా వ్యాపించున్న చైతన్యము. శిష్యుడు అనేవాడు విడిగా కనపడకపోతే అది అద్వైతం. వాళ్ళు ఇంకా ఎదగలేదని అనుకుంటే ఇంకా ద్వైతమే అది. అంతే, వాళ్ళు ఎదగటం కాదు, మనం ఎదగలేదు అని అర్థం. అద్వైతికి రెండు లేవు అసలు. ఇంకా భగవంతుడు లేడు విడిగా, అట్లనే తాను లేడు, ఈ జగత్తు లేదు, ఈ జగత్తుని ఈశ్వరుని విడగొట్టే తాను లేడు. ఈ మూడు లేవు. అది గురుభక్తి అంటే. గురువు అంటే తత్వము అని అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే గురుభక్తి అంటే తత్వము అని అర్థం, రూపనామాలు కాదు. ఇవాళే భగవాన్ది కూడా సందేశం అలానే ఉంది. అది ఉందా మీ దగ్గర? మన వార్త వారు పంపిన దాంట్లో గురువు గారి భగవాన్ది సందేశం. కాబట్టి ద్వైతము అద్వైతము, ద్వైతము అద్వైతం. ద్వైతము అద్వైతం అంటే బాగా తెలియాలి మనకి. అద్వైతం అంటే ఏమిటి, ద్వైతం అంటే ఏమిటి చెప్పండి. ద్వైతానికి అద్వైతానికి తేడా ఏమిటి? ద్వైతం అనగానేమి? విడిగా ఉన్నది. అంటే విడిగా ఉండేట్టుగా మనకి తెలియజెప్పేది ఎవరు, తెలియజేసేది ఎవరు? ఆలోచనే. దేహం కాదు కానీ ఆలోచన ఏం చేస్తుందంటే ఆలోచనే ద్వైతము, ఆలోచనే అద్వైతము. ఆ ఆలోచనలో ఉన్న అంతరార్థం అర్థమైతే అదే పరమార్థం కింద మారి అదే అద్వైతం అని అంటాం మాటగా. అద్వైతం అంటూ కూడా ఒకటి లేదు. ద్వైతం ఉంది కానీ అద్వైతం ఉంది కానీ అంటే అద్వైతం ఉన్నట్టే ద్వైతం కూడా ఉంది, ద్వైతం ఉన్నట్టే అద్వైతం కూడా ఉంది. ఎందుకంటే అట్లనే ఆరంభించాలి. స్థూలం ఉంది అన్నాం కాబట్టి సూక్ష్మం ఉంది అనాల్సి వస్తుంది. చెబుతున్నారుగా సైన్స్ కూడా. ఏం చెబుతున్నారు? సైన్స్ కూడా ఏం చెబుతున్నారంటే ఎనర్జీ ఉన్న మ్యాటరు రెండు కలిసే ఉంటాయి. స్థూల పదార్థం అందులో ఉన్న శక్తి కలిసే ఉంటాయని అట్లా. స్థూలాన్ని చెప్పారంటే సూక్ష్మం ఉంది అని అర్థం. సూక్ష్మం ఉంది అంటే స్థూలం ఉంది అని చెప్పారు. అట్లా చెప్పలేని సూక్ష్మం ఏదన్నా ఉంది అంటే అది ఆకాశము శూన్యమే, గుర్తుపట్టడానికి ఏముండదు. తర్వాత దొరికిందా? అది మీ మాటే వింటుంది. దాన్ని ఊరికే జో కుడుతుండాలి, సెల్ ఫోన్ని జో కుడుతుండాలి. జో అచ్యుతానంద జో ముకుంద. స్వామివారు చెబుతున్నారు చూడండి, రమణ భగవాన్ వారు సూత సంహిత అనే దాంట్లో నుంచి చెబుతున్నారు. సత్సంగం యొక్క ప్రాధాన్యతని, గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పద్య రూపంలో ఉన్న భావాన్ని ఇలా చదివించారు. ఇది సూత సంహిత అనే పుస్తకంలో. సత్పురుషుని పొందిన వారి కుటుంబము, వంశము పవిత్రమవుతాయి. ఎవరైతే జ్ఞాని అనే నిజంగా విశ్వాసం ఉండి జ్ఞాని అయ్యి వారి సన్నిధిలోకి వెళితే అసలు ఆ వంశమే పవిత్రమవుతుందట. ధన్యం కూడా అవుతాయి. పవిత్రము ధన్యము. పవిత్రత వస్తే కానీ ధన్యత రాదు. ధన్యతలోనే ధ్యానం ఉంది. వారు 1-2 జన్మల్లోనే పునీతులై దైవ సాన్నిధ్యము చేరి మాయ నుండి విముక్తులవుదురు. గురువుగారు కూడా చెప్పారు, లింగధారణ చేసుకున్నాక మహా అయితే 2 జన్మలు ఉంటాయి, ఇంకా తర్వాత ఒక జన్మ ఉండతున్నారు. అంత పవిత్రమైంది లింగధారణ. సరే, లింగధారణ అంటే అర్థం ఏంటంటే మనసులో ఈశ్వర స్మరణ అనుకుందాం. మెళ్ళో లింగమే అని కాదు, ఈశ్వర స్మరణ. లేదా నేను శివస్వరూపాన్ని, అహం శివోహం అహం బ్రహ్మస్మి. ఇది లింగధారణే. ఏది నిన్ను గమ్యానికి చేరుస్తుందో, ఏది నీ సమస్త ఉనికికి ఎరుకకి కారణమో అది లింగమే. అందరూ లింగధారులే. లింగధారులు అనేది ఒక మతం కాదు, అదే ఒక సంప్రదాయము కాదు. 1-2 జన్మలలో ఇక్కడ చూడండి, ఎవరైతే సత్పురుషుని ఆశ్రయిస్తారో
వారి కుటుంబము, వారి వంశము. వంశము అంటే అర్థం ఏమిటి? కుటుంబానికి వంశానికి తేడా ఏమిటి అంటే, కుటుంబం అంటే ఇప్పుడు ఉన్నది, వంశం అంటే పూర్వం ఉన్నది, తర్వాత వచ్చేవాళ్ళు అందరూ ధన్యులవుతారు. అంత అద్భుతమైన విషయం. అసలు నేనుంటే మా తాతయ్య ఉన్నాడు, నేనుంటే నా మనవలు ఉన్నారు, నేనే పోతే ఎవరున్నారు? అది వంశం పోవడం అంటే. ఆలోచన యొక్క పవిత్రత అది. ఆలోచనేగా వంశం అంటే. ఆలోచన వంశం, ఆలోచన వృక్షం, వంశ వృక్షం ఏమిటో కదా ఆలోచనే. వారు 1-2 జన్మల్లో పునీతులై దైవ సాన్నిధ్యము చేరి మాయ నుండి విముక్తులవుదురు. వారు 1-2 జన్మల్లోనే పునీతులై సత్పురుషులకు వచ్చిన తర్వాత 1-2 జన్మలలోనే. అంటే అర్థం ఏంటంటే, ఒక జ్ఞానం కలిశాక మళ్ళీ 2 జన్మలు వస్తాయి అంట. 1-2 మాటల్లోనే బయటపడిపోతాడు సద్గురువు. ఒక చూపుతోనే, ఆ జ్ఞానం యొక్క చూపుతోనే బయట అట్లా అదే శ్రీ నిసర్గదత్త మహారాజు గారు చెప్పేది, గొప్పదైన భక్తి లేదు గురువు గారి ఎడల భక్తి కంటే. ఈ మ్యాటర్ అంతా గురు భక్తే. ఆ గురువుని ఆశ్రయించాను, ఇంకా నాకేది లేదు, ఇంకా తప్పితే వేరే లేకపోతే అది భక్తి. ఏదో ఒకటి ప్రశ్నలు, జాతకాలు, మందులు, వాస్తులు, హోమాలు, యజ్ఞాలు, సరే ఆ కథ వేరనుకోండి, దాని ప్రయోజనం దానికి ఉంది. కానీ ఇది పరమఫలం ఏదైనా, ఉత్తమ ఫలం ఏదైనా ఉందంటే అసలు వంశం ఉద్ధరించబడటం కంటే గొప్పదే ఉంది ఈ సృష్టిలో. అది ఇంపార్టెంట్. అట్లా దృష్టి మంచిది. చూడండి, దైవ సాన్నిధ్యం చేరతారట వాళ్ళు. జ్ఞానుల యొక్క సమక్షమే చాలా గొప్పదని. జ్ఞానుల యొక్క జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదో మనం ఉన్నాం అనుకోండి, ఏదో నేనుంటే కొద్దిమంది వస్తారు, అది కూడా తగ్గుతారు. లేదనుకోండి, ఉంటే 4 వస్తారు, లేదా అసలు రారు. అంటే ఎప్పటికీ మన గురుతత్వం అర్థం కాలేదని అర్థం. గురువు అంటే విగ్రహం అయితే విగ్రహమే కదా అని రాం. ఒకవేళ ఆయన విగ్రహమే కాదు కాబట్టి ఇక్కడ దాకెందుకు లేని చెప్పి రాం. మొత్తం మీద రాకపోవటం ఉన్నది. అసలు రాకపోకల గురించి పట్టించుకో. ఈ ముందు ఫిజికల్గా ఈ ప్రయాణం చిత్రమైంది మన మనస్తత్వం అంతా. సాన్నిధ్యాన్ని, గురువు యొక్క సాన్నిధ్యం, ఆ ప్రకాశాన్ని, ఆ క్షేత్రాన్ని ఎక్కడైనా సరే, ఏ గురువైనా సరే, దేహంలో ఉన్నా అదే, దేహం పతనం తర్వాత కూడా ఆ గురువు అట్లానే ఉన్నారు. దానికోసమైనా వెళ్ళాలి ఆ గురువు దగ్గరికి. అట్లా వెళ్ళి కాసేపు కూర్చొని అడుగుతాం, దానికి ఉంది. పిల్లలు, ఉద్యోగాలు, చదువులు, ఆరోగ్యాలు తప్పేం కాదు. కానీ చాలా కాస్త ఈ జ్ఞానం ఇవ్వు అని. ఎవరి మీద జీవన్ముక్తుల దృష్టి పడుతుందో వాళ్ళు కూడా పాపాల నుండి విముక్తి పొంది వాళ్ళు కూడా జీవన్ముక్తులైపోతారు. ఇక్కడ ఏమిటి తేడా ఏమిటి? సత్పురుషుని పొందిన వారి కుటుంబము, వంశము పవిత్రమవుతాయని చెప్పారు. మళ్ళీ కింద జీవన్ముక్తుల దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్ళు కూడా. పైదానికి దీనికి తేడా ఏంటారు గారు? పైన చెప్పారు కదా, కుటుంబం అంతా దృష్టి పెడితే వంశం ఉద్ధరింపబడుతుంది అంటారు. మళ్ళీ కిందనేమో వారి దృష్టి, జ్ఞానుల దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళు కూడా జీవన్ముక్తులు అవుతారంటారు. అంటే వంశంలో లేకపోయినా సాంగత్యం, ఆ సాన్నిధ్యమే అట్లాంటి కాదు. అలా పోతున్నారు అనుకోండి, ఒక జ్ఞాని ఎవరినో చూస్తారు అనుకోండి, అట్లా చెట్టు పుట్ట. భగవాను ఓసారి మొక్కలు నాటిస్తున్నారట. ఆయన తాకి ఇచ్చిన మొక్క ఏది పెరగలేదు. అట్లాంటిది వాళ్ళ దృష్టి. అట్లా మనిషి అక్కర్ల, ఏ జీవి కూడా మళ్ళా జనన మరణాల నుంచి. అది దృష్టి అంటే. ఒకటేమో వెళ్ళి సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు, సంబంధం లేకపోయినా, పరిచయం లేకపోయినా వారి దృష్టి పెడితే అట్లా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలా ఎన్నో సంఘటనలు. మీకు వీడు జ్ఞానం తెలియకపోవచ్చు, తెలిసి మీరు వెళ్ళొచ్చు, అదొకటి. ఆయన జ్ఞానం తెలిసి వెళితే వంశం ఉద్ధరింపబడుతుంది. తెలియదు మీకు, వాడెవరో కూడా రైల్లో పోతుంటాడు, అట్లా ఉంటాడు. ఆ సన్నిధి అంత గొప్పది. మీకు తెలిసినా తెలియకపోయినా. చూడండి ఎంత బాగా చెప్పారు. వాళ్ళు కూడా జీవన్ముక్తులు అవుతారు పాపాలు పోయి. అంత గొప్పది జ్ఞాని యొక్క, గురువు యొక్క సహచర్యం అంత గొప్పది. దీని పేరే గురువు ఎడల భక్తి కంటే గొప్పదైన భక్తి వేరు. ఇది ఉండాలండి, దృష్టి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఇవాళ కుటుంబాలతో కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మీరు ఎవరన్నా అనండి,
ఏదో ఒక ఉద్దేశంతోనే సంబంధం పెట్టుకుంటున్నాం, ఒక అవసరము, ఒక స్వార్థంతోనే తప్పితే చివరికి గురువుగా పిలువబడే ఆ దేహాన్ని కూడా అలానే ఆశ్రయించాం కాబట్టి మనకి దాని బలం కానీ దాని ఉత్కృష్టత తెలియట్లేదు మనకి. గురువు అంటే ఏముంది, ఆపరేషన్ చెబుతారు, అవసరం ఉంటే అడుగుతారు, అయితే వెళ్ళిపోతారు, ఏదో కష్టం ఉంటే తీర్చుకుంటారు. అది కాదండి, అసలు ప్రయాణమే కాదు. అది వద్దని కాదు, అది వద్దనేం కాదు. కాబట్టి ఈ విధంగా చెబుతూ తర్వాత మీరే తీసుకోక్కర్లేదు. అయితే విశ్వాసం ఉండవలెను. ఏమంటున్నారంటే గురువుగారు వచనమే నేను అని దృఢమైన విశ్వాసము ఉండవలెను. గురువు ఏం చెప్పారో అది నేను, కానీ నేనేమనుకుంటున్నాను అది నేను కాదు. గురువు ఏం చెబుతారో నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు పరమాత్మ స్వరూపానివి అని చెబుతారు. ఆ వచనమే నాకు ప్రమాణంగానే ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నేను రమణని, నా కులము, నా మతము, నా పిల్ల, నా జల్ల, నా బయోడేటా అని నేను అనుకుంటున్నా. అదే భయం. బయోడేటాలోనే భయం ఉంది. ఆ డేటా అంతా అట్లాంటిదే. ఆ డేటా ప్రాసెసింగ్ అంతా అట్లనే ఉంది. డేటా ప్రాసెసింగ్ అంటారుగా దీంట్లో, ఐటీలో. మన బయోడేటా అనేగా మనకి భయం. నేను మనిషిని అన్నది ఉంది, భయం కాదు. మరి నాకు భార్య పిల్లలు ఉన్నట్టు ఏమవుతారో అనే భయం, భయమే. కాబట్టి ఎట్లా ఉండాలంటే గురువచనమే నేను అనే దృఢమైన విశ్వాసం ఉండవలేను. నేనంటే ఏ విశ్వాసం ఉండాలి? నువ్వు పరమాత్మవి, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు ఎరుకవి, నువ్వు ఇంక మరి దేహం కాదు, నువ్వు బుద్ధి ఇంద్రియాలు కాదు, నీ అంతఃకరణ కాదు, నువ్వు దీనికి అతీతమైన గ్రహింపు, నువ్వు అది నమ్మాలి. అది గురుభక్తి. మళ్ళీ అది దాన్ని నమ్మితే గురుభక్తి. చూసారా పైన ఏం చెప్పారు? గురువుగారి ఎడల భక్తి కంటే గొప్పదైన భక్తి వేరు లేదు. ఇప్పుడు గురువుగారు అంటే ఏమిటో తెలుసా అండి? గురువు అంటే మనం నమ్ముకున్న ఆ వ్యక్తి కాదు, ఆ రూపం కాదు. ఇక్కడ గురువు చెప్పిన మాట ఏదైతే ఉందో, నువ్వు అది కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పారు కదా, ఆ వచనం మీద మీకు విశ్వాసం ఉంటే అది గురుభక్తి. అది గురుభక్తి అంటే. ఏవో వాళ్ళకి పళ్ళిచ్చి వీలైతే ఏదో ఒకటో రెండో ఇవన్నీ అట్లా ఏవో ఉంటాయి, అవి కాదు. గురుభక్తి అంటే ఏదో సేవ కూడా కాదు. అది గురువు వచనాన్ని నమ్మటం కంటే సేవ ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. ఆ గుర్తుపెట్టుకోండి. అంత విశ్వాసం రావాలి గురువు వచనం మీద. ఇప్పుడు మనం ఇన్నాళ్ళుగా వింటున్నాం, మనకు వచ్చిందా చెప్పండి? వచనం మీద విశ్వాసం వచ్చిందంటే ఏదో ఎందుకు కారణం ఏంటంటే గురువు తక్కువవాడు కాదు, జ్ఞాని తక్కువవాడు కాదు, కానీ మనకేమైంది, ఎక్కువ రిలేషన్ దీంతో పెట్టుకున్నాం, ఈ ప్రపంచంతో, భయాలతో. ఏది భయహేతువో దాంతో పెట్టుకున్నాం, ఏది అభయహేతువో దానితో సంబంధం పెట్టుకోలేము. అందుకని గురువు వచనం మీద విశ్వాసం ఉండట్లేదు. ఎందుకంటే ఇవి మనని బాధ పెడుతున్నాయి కదా. అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇది ఇంతేను అన్న విషయం. సరే, ఇక్కడ చెబుతున్నారు చూడండి, విశ్వాసం ఉండాలి. నీవు శరీరముగా తిరుగుచున్నప్పుడు అది చెరించునట్టి నీటిలో కనిపించే ప్రతిబింబం వలె ఉండును. ఎట్లాంటిది అంటే, నీవు శరీరముగా తిరుగుచున్నప్పుడు, ఇప్పుడు ఈ శరీరంతో తిరుగుతున్నాం, మనం అనేక పనులు చేస్తున్నాం, అంటే అనేక కార్యాలు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. అదే చెలించటం అంటే. అది చెలించుచున్నట్టు నీటిలో కనిపించే ప్రతిబింబము వలె ఉండును. అంటే ఏంటి? నీటిలో ప్రతిబింబించే. నీటిలో కదులుతుందా? కదలదు. నీటిలో కదులుతుంది. దీనివల్ల నీడ కదులుతుంది, కానీ నీడ మనిషి కాదుగా. అసలు నీడే మనిషి అయితే అండి చాలా హత్యలు ఆ నీడని చంపేసే చేసేవాడు. ఆ నీడ నుంచే బోడు సంపాదన. నీడలో ఏమీ లేదు. నేను వీడని, నీడను నేనే అనే ఒక పాట ఏదో ఉంది. అట్లా నీడ అంటే అర్థం ఏమిటంటే దానికి ఏ శక్తి లేదు, అది ఊరికే అట్లా దాని ప్రతిబింబం మాత్రమే. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు మనకి ఈ శరీరం అనేది కనపడుతుంది కదా, శరీరం కనపడుతుంది కాబట్టి ఈ శరీరం నేను అనుకుంటున్నాం, నీడ నేను అనుకున్నట్టుగానే. ఆ నీడ నేను ఎట్లా అనుకుంటున్నామో ఇది ఒక నీడ. కనిపించే ప్రతిబింబం వలె శరీరమును ఉపయోగించుకును. శరీరాన్ని
ఉపయోగించుకోండి. కానీ దేహాత్మభావము నేను అంటుకొనకుండా చూచుకొనుము. ఎట్లా ఉండాలంటే మనసు ఇప్పుడు దేహాన్ని వాడుకోవాలి. దేహంతోనే మనం అన్ని పనులు చేస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇదే నేనే దేహం అని ఎందుకు అనుకోవాలి? నేనే దేహం అని ఎందుకు అనుకోవాలి అంటే అనుకోవద్దు. ఎట్లా అనుకోకుండా ఉంటాం? ఎట్లా అనుకోకుండా ఉంటాం చెప్పండి. చెప్పు, నువ్వు చెప్పు. నేను దేహం అని అయ్యి ఉండి నేను దేహం కాదనంటే అనుకోకుండా ఉంటాం. చెప్పండి. నేను చైతన్యాన్ని, అనిత గారు చెప్పండి మీరు. నేను చైతన్యాన్ని గుర్తు తెచ్చుకోవడం. చైతన్యాన్ని గుర్తు చేసుకోవటం నేను దేహం అనుకోవటం లేక ఏంటి ప్రమాణం ఏంటి మనకి? గమనింపు ద్వారా ఎప్పుడు మనం ఏం చేయాలంటే అండి, బాగా వినండి వినేవాళ్ళు అందరం కూడా. మనం నేను చెప్పేవాడైనా వినేవాడైనా ఆ పేరాలో ఆరంభం ఎట్లుందో అట్నుంచి మాట్లాడుకుంటేనే దానికి బలం ఉంటుంది. పాతవి చెప్పుకోక్కర్లేదు, పాతవి మర్చిపోక్కర్లేదు. కానీ అక్కడ ఏం వాడారో అది పెద్ద బోధ. వాళ్ళు పాతది చెబితే బోధ ఎందుకు అవుతుంది? అయినా ఇన్ని మాటలు ఎందుకు? ఇప్పుడు సుమారుగా ఇందులో 320 పేజీలు ఉంది. 320 పేజీలు ఎందుకు చెప్పాలి ఇదంతా? ప్రతి మాట కొత్తదే, ఏది పునరుత్పత్తి ఉండదు. కొత్తవే కొత్తవే కొత్తవే. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏమిటి అంటే, శరీరము ఉపయోగించుకోను కానీ దేహాత్మ భావము నిన్ను అంటుకొనకుండా చూచుకొనము. ఎట్లా? అది గురువు వచ్చినవేంటి? నువ్వు దేహం కాదన్నారు. ఆ విశ్వాసం ఉంటే మీకు దేహాత్మ భావం ఉండదండి. తేలిక. గురువు యందు భక్తి ఏం చేస్తుంది అంటే, అది భగవాన్ ఇందాక చెప్పింది. వంశం కూడా వద్దు. ఉత్తరత గతులు జన్మ లేకుండా పోతాయి. వంశానికి చెబుతారు పెద్దలు. జ్ఞాని ఆ ఇంట్లో పుడితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరింపబడతాయి అని చెబుతారు పెద్దలు. జ్ఞానులు ఆ మాట అంటారు. కాబట్టి ఈ పేర అంతా ఏం చెప్పారు? గురువు వైభవాన్ని, గురువు వచ్చిన వైభవాన్ని, గురువు వచ్చిన అనుకున్న ప్రామాణికతను, గురువు సేవ అంటే ఏమిటి, గురువు యందు భక్తి అంటే ఏమిటి అన్నది చెబుతున్నారు. గురువు ఎవరు అంటే తత్వమే. గురువు వచనం ఎప్పుడైతే వచ్చిందో మనకి కష్టాలకు కారణం నేను దేహం అన్న భావన వల్లే కష్టాలు వస్తున్నాయి. నిద్రలో కష్టాలు లేవు, ఎందుకంటే దేహాత్మ భావన లేదు. మెలకు వచ్చాక దేహం వస్తుంది, కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి, కష్ట సుఖాలు వస్తూనే ఉన్నాయి, అంతే. నిద్రలో లేవు. అట్లానే నిద్రలో ఎట్లయితే కష్ట సుఖాలు ఉండవో, గురువు వచ్చిన ముందు విశ్వాసం ఉన్నవాడికి కూడా అలా బాధించు. ఇప్పుడు జ్యోతిష్యం ఉందండి. ఇప్పుడు జ్యోతిష్యం నమ్మితే కర్మ ఉంటుందా ఉండదా అన్న ఒక ప్రశ్న ఉందనుకోండి. జ్యోతిష్యం నమ్మితే కర్మ ఉంటుందా అంటే ఉండదు, అసలు జ్యోతిష్యమే లేదు. ఎవరో రకరకాలుగా చెబుతారు జ్యోతిష్యం లేదని, ఉందని. కానీ జ్యోతిష ప్రభావం ఉండదని, ఉంటుందని ఏవో చెబుతాను అనుకోండి. నేనేమంటున్నానంటే, ప్రభావము అంటే ఏంటి చెప్పండి? ఒక మాట చెబుతాను. ఒక విషయం యొక్క ప్రభావం అంటే అంతిమంగా ఏముంది? బాధ. ప్రభావం అంటే బాధ కాదా? ఇప్పుడు బాధపడుతున్న వాడేగా నా కర్మ ఇట్లుంటుంది అని అంటున్నాడు. చూస్తున్నారా? ఎవరిని ఏడ్చేటప్పుడు చూస్తే నా కర్మ ఇట్లుందని బాధన వల్ల కదా అంటున్నాడు. కర్మ అంటే ఏమిటి? చివరికి అంతిమ ఫలం కర్మకి బాధే అంతిమ ఫలం అంటే. జ్యోతిష్యంలో మీకు అష్టమ శని వస్తున్నారు, 4 ఏదో శని ఉన్నారు, ఏళ్ళనాటి శని వస్తుంది అన్నారు అనుకోండి. ఏళ్ళనాటి శనిలో 3 కష్టాలు వస్తాయి అనుకోండి. ఏమొస్తాయి? కష్టాలు వస్తే బాధ వస్తుంది. సుఖం వస్తే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. సరే, మొత్తం మీద బాధనే కర్మ అంటున్నాం మనం. బాధ వచ్చిన వాడిగా ఏమిటి కర్మ అని? అసలు వాడికి కర్మ ఏమిటి అంటారు? బాధను ఉద్దేశించే కర్మ అంటే, కర్మ యొక్క అంతిమ ఫలం బాధే కదా. అర్థమైందా భాష అని ఆ మాట? నీకు అర్థమైందా? సిగ్గుపడకు, చెప్పు. అంతిమ ఫలం ఏంటి? బాధ కాకేముందండి? కర్మ అంటే బాధే కదా. ఇప్పుడు కర్మ అంటుతుందా అంటదా? జ్యోతిష్యాన్ని నేను నమ్మాను, నేను నమ్మలేదు. నమ్మినా కర్మ అంటుతుంది, నమ్మకపోయినా కర్మ అంటుతుంది. కానీ ఈశ్వరుని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ గురువుని ఎవరైతే ప్రార్థన చేస్తారో
వాడికి కర్మ అంటదు, జ్యోతిష ప్రభావం ఉండదు అని చెబుతారు పెద్ద. అంటే ఏమిటి? ఒక గురువుని నమ్మితే వృద్ధాప్యం రాదా అండి? ఒక గురువుని నమ్మితే పెళ్ళిళ్ళు పిల్లలు ఏం ఉండవా? వాడికి ఏం కష్టాలు, జలుబు జ్వరం ఇత్యాది కోవిడ్ అట్లాంటివి రావా? కోవిషీల్డ్ వేసుకునే అవసరం రాదా గురువుని నమ్ముకుంటే? 3 సార్లు చేయించుకున్నాను, నేను గురువు నమ్మలేదా? కర్మ అంటే ఏం చెప్పాను నేను? ఎవరైతే గురువుని నమ్ముతారో, ఎవరైతే దైవాన్ని నమ్ముతారో వాళ్ళ మనసుని ఆ బాధ తాకదు నిద్రలో లాగా. అది అంతేగాని జ్యోతిష్యం నిజమా అబద్ధమా? గురువుని నమ్మితే కష్టాలు పోతాయా? దైవాన్ని నమ్మితే కష్టాలు కష్టము సుఖము అనేది అది కర్మ యొక్క స్వరూపం. అది సుఖ దుఃఖాలు అన్నది కర్మ యొక్క స్వరూపం. ఏదో ఒకటి రావటం పోవటం. అయితే బాధ అనేది అంటుతుంది మనకి, దాని కర్మ అంటున్నాం. మీకు అర్థమవుతుందా? కర్మ అంటదు దైవాన్ని గురువుని నమ్మిన వాడికి. అంటే ఏ బాధ అయితే మనసును వేధిస్తుందో ఆ బాధ వేధించదు. ఇవన్నీ ఉంటాయి. అది జ్ఞానులు అంతే ఉన్నారుగా. భగవాన్కి క్యాన్సర్ వచ్చింది, జిడ్డు కృష్ణమూర్తి గారికి క్యాన్సర్ వచ్చింది, అమ్మకి అనారోగ్యం చేసింది. మీరు ఎవరిని చూడండి, రామకృష్ణ పరమహంస వారికి క్యాన్సర్ వచ్చింది, వివేకానంద స్వామికి క్యాన్సర్ వచ్చింది. ఏ మహనీయులకి మరి ఏం అసలు వాళ్ళు గురువుని నమ్మటం కాదు, వాళ్ళే ఒక జగద్గురువులు. వాళ్ళే ఒక నిసర్గదత్త మహారాజు వారిని తీసుకోండి, ఒక జిడ్డు కృష్ణమూర్తి గారిని, వాళ్ళందరూ జగద్గురువులు. వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు జగద్గురువులు. భగవాన్ ఏమి సామాన్యుడా? జగద్గురువు, త్రైలోక్య గురువు, కృష్ణుడితో సమానమైన వారు రమణ భగవాన్. ఓ కృష్ణుడు, ఒక దక్షిణామూర్తి స్వామి, తర్వాత మీరు అనుకునే ఎవరన్నా అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి, ఎవరన్నా, అట్లాంటి వాళ్ళందరూ కలిస్తే అవతారం రమణ మహర్షిలో అవతారం అయితే. మరి ఆయనే త్రైలోక్య గురువు, మహాగురువు అయిన ఈ అవతారము ఈ జన్మలో ఈ యుగంలో మనందరికీ వారితో ఆ సమకాలీకులంగా ఉండటం మన అదృష్టం, అంత గొప్ప వరం అది. ఆయనే ఒక గురువు అయితే మరి వారికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే అడిగితే వాళ్ళు, ఏంటి స్వామి మీకు కష్టం వచ్చింది కదా, జబ్బు చేసింది కదా. శరీరమే ఒక జబ్బు, ఆ జబ్బు చేస్తే సంతోషపడాలి కానీ బాధపడతారు. చూడండి ఎట్లా ఉందో వాళ్ళ దృష్టి. బాధ లేదు, క్యాన్సర్ బాధ ఉంది, క్యాన్సర్ గురించి బాధ లేదు. మనకి 2 బాధలు ఉంటాయి, జబ్బు బాధ ఉంటుంది, జబ్బు పెట్టే బాధ ఉంటుంది, జబ్బు గురించి బాధ ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుందో తగ్గదు, నాకు తగ్గుతుందో తగ్గదు, దీనికి మందులు ఉన్నాయో లేవో, ఈ బాధ ఎక్కువ కదా మనకి. జబ్బు ఉన్నా లేకపోయినా కూడా ఈ బాధ ఎక్కువ. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని ఏం రేపు బాగుంటావు నమ్మకం ఏంటి? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకు బాధలు 2 బాధలు ఉన్నాయి. బాగలేదని ఒక బాధ, బాగుంటుందో బాగుండదని ఒక బాధ, బాధలో బాధ, 3 బాధలు ఉన్నాయి. కర్మ అంటే ఏమన్నాం? బాధే. సుఖం కూడా పోతుంది కాబట్టి అది బాధగానే, మొత్తం మీద బాధే ఉంది. చివరికి ఏం మిగిలింది అంటే ఒక బాధ మాత్రం మనసుకి మిగిలింది. దేని కర్మ అందాం, అనకూడదా కర్మని? చెప్పండి, మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి. ఎందుకంటే ఏం కర్మని అంటున్నామంటే బాధ వల్లే కదా. లేకపోతే అసలు కర్మ గురించి ఎవరిని అడుగుతారండి? బాగున్నవాడు ఎప్పుడు కూడా అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అనే ఒక పాట ఉంది. అత్త లేని కోడలు ఉత్తమురాలు అంటే అర్థం ఏంటి అంటే ఆవిడికి లక్కీయెస్ట్ పర్సన్ కాబట్టి అత్త లేదు. ఉత్తమురాలు ఎలా అయింది అంటే ఎవరన్నా అత్తలు ఉంటే చెబుతుంటే అట్లా ఉండకూడదు, అత్తతో ఇలా ఉండాలి, ఇలా జీవించాలి. అత్త అంటే ఎవరు? సాక్షాత్తు తల్లి, నీ తల్లి ఆవిడ, నీవు సామాన్యమైన మనిషి కాదు. అత్త అంటే ఎవరు? ఇట్లా ఉత్తమమైన మాటలు వస్తాయి. ఒకవేళ అత్త ఉంటే ఏమొస్తాయి? ఉత్తమ మాటలు వస్తాయి. అత్త లేకపోతే ఉత్తమమైన మాటలు వస్తాయి. ఒకవేళ అత్త ఉందనుకోండి, ఉత్తమ మాటలు వస్తాయి. ఏముండవు, ఆ మాటలో ఏముండదు, మన హృదయాన్ని తాగదది. అందుకని అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అని మనకు ఆశ్చర్యం అన్నమాట. అట్లా రాని కదా, నువ్వు బాగానే ఉన్నావు అంతే చెబుతావు అంట. అప్పుడు కర్మ గురించి మాట్లాడు. అదేంటో కష్టం అనుభవించాలి అంటే ఏమిటికి తప్ప ఏ మనిషికి రాకపోతే గుడ్డుకు వస్తాయా? పళ్ళున్న చెట్టుకు కాకపోతే రాళ్ళు, ఎన్ని సూక్తులు వస్తాయి. అసలు అతను వేమన కూడా చెప్పలేరు, అట్లాంటి ఓ పుస్తకం వచ్చేస్తుంది ప్రతి మనిషి చెప్పేది. కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు కర్మంతా నాకేనా, ఇంకెవరికి రాకూడదు? ఇంతమంది ఉన్నారు కదా, 150 కోట్ల జనాభా ఉంటే వాళ్ళందరిని వదిలిపెట్టి నాకేందుకు, ఏం రాకూడదు, వీడి జలుబు కూడా రాకూడదు. ఎట్లా అది?
మరి భగవాన్ ఎట్లా మాట్లాడారు? జిల్లేడు ముళ్ళమ్మని అడిగితే తనకున్నది తప్పదు, అనుకున్నది జరగదు అని. బట్ అట్టున్నాయి వాళ్ళ మాటలు. మన మాటలేమో మరి మీకు కర్మ అంటే ఏమిటంటే బాధ. కర్మ అంటే ఏమిటి? బాధ. బాధ బాధించకపోతే కర్మ లేనట్టే. బాధ బాధించకపోతే కర్మ లేనట్టే. ఎప్పుడు బాధ బాధించదు అంటే ఎవరైతే పరమాత్మని గురువుని, అంటే మరి పరమాత్మ గురువు వేరే అంటే ఇద్దరు ఒకటే. ఎవరు పరమాత్మ గురువు అంటే అది నువ్వే. ఎట్లా నువ్వయ్యావు? ఆయన వచ్చినాన్ని నేను దేహం కాదు అని అనుకున్నప్పుడు నువ్వు గురువే అయిపోయావు. నేను దేహం అనుకుంటే నువ్వు జీవుడివి, నువ్వు దేహానివి. నీకు నీ అడ్రస్ అంతా ఉంది అందులో. నీ డ్రెస్సు, నీ అడ్రస్ అంతా కూడా నీ ఆలోచనలో, నీ దృక్పథంలో ఉన్న తేడా వల్ల వస్తుంది, అపార్థం వల్ల వస్తుంది. అందుకని ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో, దైవాన్ని శివ 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 హనుమ 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 శివానంద శివానంద శివ. ఇంక ఎందుకు చూడాలి? అర్ధాష్టమ శేనో, అష్టమ శేనో, ఏళ్ళనాడు శేనో, ఏదో శేనో, ఏమో శనిలాగా దాపురించారంట. శనిలాగా దాపురించి మన కష్టాలన్నీ అట్టనే ఉంటాయి. ఇవన్నీ ఎంతని చూస్తాము, ఎంతని బాధపడతాము. ఒకసారి ఆయన నామం చేసుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఓ స్నేహితుడితో ఇప్పుడు మనం విజయవాడ పోతున్నాం బస్సులో, ఎండాకాలం, మామూలు బస్సు అది, చాలా వేడి గాలి, మిట్ట మధ్యాహ్నం, మంచి ఇష్టమైన వాళ్ళు అతను ఇష్టపడ్డ ప్రేయసో అమ్మాయో స్నేహితుడో ఉన్నారు. విజయవాడ రాగానే దిగండి అంటే వాళ్ళు చెప్పేంతో శుభం ఉండదు. ఎండ ఏమైందో తెలియదు. చూడండి, మీరు చూడండి, ప్రేమికులంతా ఎండలో తిరుగుతుంటారు. అక్కడ హైదరాబాద్ పోతే కనపడతారు. అందుకనే అంటే ఎందుకు ఉండదు వాళ్ళకంటే వాళ్ళ ఆ సాంగత్యంలో, వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళ సాంగత్యంలో, పరవశంలో ఈ బాహ్య ప్రకృతి తెలియదు. ఇక ఎవరుంటే అది సమ్మర్ అయితే వింటర్ అయితే, సమ్మర్ వింటర్ అని కాదు, అట్లానే గ్రహాలని కాదు. గ్రహాలు ఏ ఉన్నాయో అన్నీ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం మనిషికి, గ్రహ ప్రభావం అంటే కేవలం పెళ్ళి అవ్వటం, ఉద్యోగమే కాదు, ముసలితనం కూడా గ్రహ ప్రభావమే. క్షణక్షణం మన వయసు పెరగటం, మన వయసు తరగటం, ఆయుర్దాయం తగ్గటం, ఆయుర్దాయం పెరగటం, ఆయుర్దాయం తగ్గటం, ఆయుర్దాయం పెరగటం కూడా గ్రహ ప్రభావమే. గ్రహం ప్రభావము, గ్రహము అంటే గ్రహిస్తున్న వాడి యొక్క దాని మీద గ్రహణము యొక్క ప్రభావము, గ్రహ ప్రభావం. గ్రహాలు నీ గ్రహింపుకు భిన్నంగా లేవు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాగా పెట్టుకోండి అట్లా. ఈ క్షేత్రానికి వచ్చినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ జాతకాలు కష్టాల గురించి కాకుండా ఆయన నామస్మరణ చేసుకొని వస్తే ఏమవుతుందంటే, నేను ఈ సృష్టిలో ఎంత గొప్ప బాధ కూడా, ప్రహ్లాదులు వారిని ఎట్లయితే ఏ బాధ కూడా అగ్నిలో తోయించిన, ఏనుగులతో తొక్కించిన, పర్వతాల మించి తోసివేసిన, నీళ్లలో ముంచినా కూడా నీవే జీవము కాదా అని ఆయన నారాయణ 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 నారాయణ. కర్మ రాలేదా అంటే వచ్చింది, బాధ రాలేదు. పైపెచ్చు ఇంత బాధ పెట్టినా, ఇంత చేసినా వాడికి ఏం బాధపడట్లేదని బాధపడ్డాడు ఆయన. మనం ఎట్లా ఉంటామంటే, బాధ పెట్టి ఇతరులని వాళ్ళు బాధపడిపోతే బాధపడతామ్మా. ఒకవేళ వాళ్ళు మనం బాధ పెట్టి వాళ్ళు బాధపడితే సంతోషపడతామ్మా. బాధ బదులు సంతోషం వస్తుంది. వాడు బాధపడకపోతే అది చాలా బాధ అండి మనకు అసలు. గ్రహాలు కూడా ఎందుకులే వీడు ఎట్లాగో బాధపడట్లేదు, నేను వచ్చి చేసేది ఉందని అవ్వచ్చు. అవి చేసే పనులు భౌతికంగా మానసికంగా చేసి వెళ్తాయి క్రియల్లో. కానీ నీ మనసును తాకవు అవి. గొడుగు, ఎండలో గొడుగు వేసుకొని, వానలో గొడుగు వేసుకొని, పెద్ద సముద్రంలో పడవ వేసుకొని వెళ్తున్నట్టే అది కర్మ అంటదు. అంటే మనసుని బాధ ఎంత గొప్ప సంఘటన అయినా సరే ఏమీ తాకదు. మీకు అర్థమైందని అనుకుంటా, కాకపోతే అడగండి. మీకు అర్థం కాకపోతే, అంటే జ్యోతిష్యం ఉందా లేదా? ఉంది. ఎందుకు లేదు? నేను నమ్మకపోతే నా జుట్టు నెరవదా? సరే, నువ్వు వేసుకుంటే వేసుకోవచ్చు డై, అది వేరు విషయం. డై కూడా అందులో భాగమే, అన్నీ అందులో భాగమే. నువ్వు డై వేసుకొని నీ జుట్టు రంగు మార్చుకున్నంత మాత్రాన నువ్వు ఆ గ్రహాల గతులు దాటి చంద్రలోకానికి వెళ్ళినట్టు ఏం కాదు. అవే ఉన్నాయి, అట్లా ఉంటాయి పరిష్కారాలు, సమస్యలు, పరిష్కారాలు, శతకోటి ఉపాయాలు, అతనితో కూడి దరిద్రాలు.
అనంతకోటి దరిద్రాలు, శతకోటి ఉపాయాలు, ఎట్లయినా పర్లేదు. అదేం పెద్ద ఇదేం కాదు. గ్రహ ప్రభావం ఏంటి? పుట్టుక మరణమే గ్రహ ప్రభావం అయితే సరే, దానికి ఏదో సంకేతం. కాబట్టి మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేహాత్మ భావన పోవాలి అంటే గురువు వచనం ఏదైతే ఉందో, నువ్వు దేహానివి కాదు. అది ఎట్లాంటిది అంటే నీడలో కదులుతున్న నీటి మీద నీడ లాంటిది, ప్రతిబింబం లాంటిదే. కానీ నీ దేహం నువ్వు కాదు. నీళ్ళల్లో మీ నీడ పడింది, మీరు మునిగిపోయినట్టే తేలినట్ట? నీళ్ళల్లో మీ నీడ మునుగుతుందా తేలుతుందా? తేలుతూ ఉంటుంది. అంటే మీరు తేలుతున్నట్ట, అసలు నీటికి మీకు సంబంధమే లేదు. అట్లాంటిదే ఈ దేహం కూడా. ఈ నీడ మీ ప్రతిబింబం మాత్రమే. అది మీ బింబము పరమాత్మే, మీ స్వరూపమే అదన్న భావన విశ్వాసం వస్తే దానికి గురుభక్తి అని పేరు. ఈ సమస్త కష్టాల నుంచి జ్యోతిష్యం ఉందో లేదో వాళ్ళు నిర్ణయిస్తారు, మనకెందుకు గొడవ. దాని ప్రభావం ఉందో లేదో నమ్మి చూడు, నీకేముంటుందో, ఉందో లేదో నువ్వేం చెబుతావు, ఎంత నిమ్మడం వస్తుందో చూడండి ఒకసారి. ఆ దృష్టి రావాలి. వాళ్ళు ఏంటంటే మీరు అది ఉంది ఇది ఉంది చేసుకోండి అంటే చేస్తాం, ఇష్టమే మనకి. అన్నీ ఆర్భాటాలు అయిపోయినాయి, బాగానే ఉంది, జీవనం అంతా అలానే ఉంది. కానీ ఈ దృష్టి కూడా ఉంటే బాగుంటుంది. ఇవాళ కంక్లూజన్ ఏంటి చెప్పండి? 3 మాటల్లో. గురు వైభవం, గురు వచన వైభవం. గురు వచనం ఏం చేస్తుంది? వాడిని దేహాత్మ భావాన్ని నుంచి తప్పిస్తుంది. తప్పించినప్పుడే దానికి గురుభక్తి. ఆ వచనానికి గురుభక్తి, ఆ వచనం మీద ఉండే విశ్వాసానికి గురుభక్తి అని పేరు. దానివల్ల ఏమవుతుంది అంటే నీ శరీరము ఒక బింబము కాదు, ప్రతిబింబము అని అర్థమవుతుంది. బింబానివి నువ్వే, అది ప్రతిబింబము అని వచ్చి ఏ బాధలు, సమస్త దుఃఖాలు, అజ్ఞానాలు, జనన మరణాల నుంచి దాటి ఒక జ్ఞానం కలుగుతుంది. అదే భగవాన్ కూడా. అట్లాంటి జ్ఞానులు అది ఎవరైతే దర్శించారో, ఎవరైతే అనుభూతిలో ఉన్నారో వాళ్ళతో ఉండటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ దగ్గర వినయంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. వినయంగా ఉండాలి, అహంకారం పనికిరాదు. అది ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. ఇవాళ ఒకలాగా, రేపు ఒకలాగా. మన మూడును బట్టి ఉండటం ఏమిటి, అవసరాన్ని బట్టి ఉండటం ఏమిటి, అది మంచిది కాదు. అది అవసరాన్ని బట్టి ఉండటం అంత వివేకవంతుల లక్షణం కాదు, అది నాగరికత కాదు. అవసరాన్ని బట్టి ఉండకూడదు. నువ్వు గురువచనాన్ని విశ్వాసంగా ఉండటం అత్యవసరం. అది అటు మీ అందరికీ నమస్కారాలు. అర్థమైంది అనుకుంటా. నేను ఎప్పుడు కూడా ఏదైనా చదివేటప్పుడు ఆ పేరాలో ఎప్పటికప్పుడు ఒక్కొక్క దాన్ని ప్రతిపాదిస్తుంటారు ఎన్నో. అందుకనే పాత్లెస్ గోల్ అంటారు సద్గురు శివానంద గురుదేవులు. ఒకసారి గురువుగారు ఏదో యాత్రకు వెళితే, నాకు సరిగా గుర్తులేదు విషయం, అక్కడ ఎవరికో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వస్తే 2 కిడ్నీలు పోయినాయట. ఆ గురువుగారు ఇంకెవరో ఉన్నారు పక్కన. అప్పటికి చాలా ఏళ్ల క్రితం. గురువుగారు నా కిడ్నీ ఇస్తా అన్నా. వారిని ఆపడం కష్టమైంది. నా కిడ్నీ ఇస్తే వారికి అంటే ఆయన ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు. అది విశేషంగా అంటే చెప్తే చదవాలి ఒకసారి, గుర్తుంది. సరే, వారి కిడ్నీ ఇవ్వకలేదనే చేయొచ్చు. దయచేసి మీ అందరినీ నేను ప్రార్థన చేసేది ఏంటంటే, వాడుకోండి అమ్మ. వ్యక్తికి ఏదో దేహానికి పరిమితం అవ్వకండి దయచేసి. ఎదగాలి, వచ్చి రావాలి. టైం దొరికితే ఒక 5 నిమిషాలు అలా వెళ్ళి కసి కూర్చొని వద్దాం. ఏం అడగను, నేనేం అడగను. అడగకుండా ఉంటా, వాడుకుంటా. ఈ క్షేత్రంలోకి వస్తాన్న దృష్టి ఈ క్షేత్రమే కాదు నేననేది. మీరు ఇక్కడికి ఆ దృష్టితో వస్తే మీరు అరుణాచలమే కాదు, ఈ దేశంలో ఉన్న ఏ మహాక్షేత్రం, ఏ పుణ్యక్షేత్రానికి కూడా తక్కువ కాదు. మీ హృదయమే ఒక క్షేత్రం అవుతుంది. కాశీ విశ్వేశ్వరుడు నడుచుకుంటూ హృదయంలోకి వస్తాడు దృష్టిని బట్టి. ఇది భౌతికమైన వ్యావహారిక సత్యం. అది కాశీ, మానసరోవరం, చారుధామం ఇవన్నీ వ్యావహారిక సత్యాలు. పారమార్థిక సత్యం ఏమిటంటే ఆ చారుధాంకి నీ హృదయమే నీ గురుధామం. అంతా నీ హృదయమే, అన్నిటికీ నిలయం నీ హృదయమే. ఇది గురువాక్యం. ఇది రావాలి. ఏదో అయిపోగానే ఎప్పుడు వెళ్ళిపోదాం అట్లా ఉండకూడదు. కొంత సమయం అట్లా మౌనంగా గుడికి వెళ్ళి కూడా కూర్చోవటం. ఎందుకంటే ఉండటం ఆ కృతజ్ఞత అనే మాటకు అర్థం ఏమిటంటే మీకు జరిగిన మేలుకి కృతజ్ఞత కాదు, మీకు
నాకు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి పెళ్ళి అయింది, వీసా వచ్చింది, అది కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అంటే అర్థం ఏమిటి అంటే, ఏ శాంతి అయితే మీ హృదయంలో ఉందో, ఏ ఎరుకైతే మీ హృదయంలో ఉందో, దాని ఏడ ఒక్క క్షణమైనా మీరు కలవగలిగితే దానికి కృతజ్ఞత అని పేరు. కృతజ్ఞత అంటే అది బాహ్యమైన భౌతిక ఫలం కాదు, అది వ్యావహారిక సత్యం. అది వ్యావహారికంగా కృతజ్ఞత అవసరమే, వినయం కూడా అవసరమే. ఎంత వినయంగా ఉండాలి గురువు దగ్గర, ఎంత వినయంగా ఉండాలి. అప్పుడు కదా వంశాలు తరిస్తాయి. ముందు నువ్వు తరించటం, తర్వాత వంశాలు. అంత పెద్ద మాట అది. ఇంత బాగా చెప్పారు భగవాన్. చదవాలి. ఎంతమంది చదువుతున్నారో కూడా నాకు తెలియదు. చదవాలి. నేను రోజు చదువుకుంటా. మరి మీరు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. చక్కగా పంపుతున్నారు, వింటున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఈ మాటలు చాలామంది వింటలేదు, అది వేరే విషయం అనుకోండి. సరే, ఇప్పుడన్నా నేనేం విమర్శించను, కానీ సూచనగా చెబుతా ఇలా ఉండకూడదు అని. అది వింటలేదు, అది వేరే విషయం అనుకోండి. ఈ విధంగా ఉండకూడదు. లేకపోతే ఇట్లా అయిపోతే వాళ్ళు నేను ఉంటా, ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో మరి ఈ లోపు ఉండమా తెలియదు, మీరు ఉంటారా ఉండరా తెలియదు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, మీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగవచ్చు, లేకపోతే ఇంకో క్షేత్రానికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవచ్చు వేరే గురువు దగ్గర. గురువులు ఎవరు లేరు అసలు. అదే చిత్రం. అది గురువులను వెతుక్కుంటూ తిరగటంలోనే పెద్ద జ్ఞానం. గురువు విశ్వాసం రావాలి కదా. అసలు ప్రయాణం వదిలిపెట్టి బయట తిరిగితే ఆయాసం వస్తుంది, ఎన్నాళ్ళు తిరుగుతాం. అసలే ఇప్పుడేమో ఎర్లీ ఆర్థరైటిస్లు వస్తున్నాయి, షుగర్లు. ఆ బోన్లు తీసేస్తున్నారు, స్టీల్ సామాన్లు వేస్తున్నారు, లక్షలు. దాంట్లో కష్టపడతాం. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఏదో ఒక రోజున ఒక రిగ్రెట్స్ మిగలకూడదు మనకి. ఇప్పటి నుంచే బతికి ఇప్పుడే మరణించాలి. ఇప్పుడు మరణించాలంటే దీన్ని ఎట్లా వాడుకోవాలో తెలియాలి. ప్రతిదాన్ని మీ ఇల్లు ఎలా వాడుకోవాలో తెలియాలి. ఉండొచ్చు ఇల్లు, భార్య, పిల్లలు, చిన్న ప్రేమలు, మమకారాలు, బంధాలు, ఏవో వేడుకలు చాలు. ఎంత చేయాలో అంత చేస్తే చాలు. దానికి లక్షలు కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ నెక్స్ట్ తరానికి డబ్బులు కూడా ఉండవు. పిచ్చి ఖర్చులు పెట్టేస్తే 10 మందికి అన్నం పెట్టండి, అది వేరే విషయం. ఆర్భాటం అంటే అది కాదు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటున్నా, కాలం సద్వినియోగం చేసుకోండి. మీ అందరికీ నమస్కారం.